హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించినటువంటి కమిటీ కుర్రోళ్ళు నేషనల్ స్థాయిలో కూడా జాతీయ అవార్డును సొంతం చేసేసుకుంది. అయితే దీనిపైన ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి నిహారిక కొనిదెల కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే తాను ఎప్పుడు కూడా నేషనల్ అవార్డు రావాలనే దృష్టితో ఏ సినిమా చేయలేదని, కానీ ఎప్పుడైతే యదువంశీతో కలిసి ప్రయాణించానో అప్పుడు ఖచ్చితంగా దీనికి నేషనల్ అవార్డు కొట్టి తీరాలని చెప్పి తాను అనుకున్నట్టు చెప్పారు. అసలు ఇంకా నిహారిక కొనిదెల ఏం చెప్పారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, 36 ఏళ్ల క్రితం మా నాన్న నిర్మించిన ఫస్ట్ మూవీ రుద్రవీణకి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు నేను నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి 2 జాతీయ అవార్డులు దక్కడం చాలా ఆనందంగా ఉంది. సో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహ్రా, రాజ్య, తేజస్వీరావు తదితర ప్రధాన పాత్రలుగా యదువంశీ తెరకెక్కించినటువంటి మూవీ ఇది మనందరికీ తెలిసిందే. నిహారిక కొనిదెల, పద్మజ కొనిదెల, జయలక్ష్మి ఆడపాక నిర్మించారు. ఈ సినిమా 72వ జాతీయ అవార్డులో 2 పురస్కారాలు సొంతం చేసుకుంది. సో నిహారిక కొనిదెల మాట్లాడుతూ, నిజానికి నేను ఎప్పుడు కూడా ఓ నేషనల్ అవార్డు సినిమా చేయాలని అనుకోలేదు, కానీ యదువంశీ ఈ చిత్ర బృందంతో కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టాక జాతీయ అవార్డు కొట్టాలన్నది నా కలగా మారింది. అది ఇప్పుడు నెరవేరినందుకు గర్వంగా ఉంది. ఈ విషయంలో మా పెద్దనాన్న చిరంజీవి చాలా సంతోషపడ్డారు అన్నారు. ఈ చిత్రంతో ఖచ్చితంగా జాతీయ అవార్డు అందుకుంటానని నేను మొదటి నుంచి బలంగా నమ్మ, ఈ రోజు అది నిజమైంది. నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు దర్శకుడు యదువంశీ. ఈ కార్యక్రమంలో ఫనీ, రమేష్, రవి మిగతా వాళ్ళు పాల్గొన్నారు. సో మొత్తానికి జాతీయ అవార్డు 2 జాతీయ అవార్డులు కమిటీ కుర్రోళ్ళకి దక్కడం పైన అటు నిర్మాతగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి, ఎస్పెషల్గా నిహారిక, చిరంజీవి గారు కూడా చాలా సంతోషపడ్డారని ఆమె చెప్పారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.